ఎస్ ఫౌండర్స్ డే సందర్భంగా మనతో ఒక గొప్ప ఫౌండర్ ఉన్నారు, మనకు తెలుసు మల్లిక కొమరయ్య ఎమ్మెల్సీ గారు. సో ఫౌండర్స్ డే సందర్భంగా చిన్న చిట్ చాట్, అలాగే స్కూల్స్ అన్నింటిలో కూడా పల్లవి మోడల్ స్కూల్స్ అయినప్పటికీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అయినప్పటికీ షుగర్ బోర్డ్కి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, పిల్లల కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఫౌండర్స్ డే సందర్భంగా మీకు కంగ్రాట్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. మీరు ఎప్పటి నుంచి ఒక నాణ్యమైన విద్యని పిల్లలకు అందించాలనే తపన మీలో ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మా మందంపల్లి విలేజ్లో ఒకటే స్కూల్ ఉండేది. అప్పుడు క్లాస్ 3 వరకు ఉండేది. ఒక టీచర్ వచ్చేవాడు. ఆ స్కూల్లో నేను ఒక ఫార్మల్గా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. అంటే అప్పుడు అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటూ చదువుకునేవాడిని. 3rd వరకు మా విలేజ్లో చదువుకొని తర్వాత అక్కడికి వెళ్ళి పక్క విలేజ్, అది కూడా గవర్నమెంట్ స్కూల్, అప్పన్నపేట అని గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో క్లాస్ 4th నుంచి 10th వరకు చదివాను. తర్వాత ఆడికి వెళ్ళి ఇంటర్మీడియట్ కరీంనగర్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. అయితే నేను చిన్నప్పుడు ఎట్లా ఎడ్యుకేషన్లో బాగా ఒడిదుడుకులతోని స్కూల్ బంద్ చేయడము, పోవడము, డిస్కంటిన్యూ చేయడము, మళ్ళీ స్టార్ట్ చేయడము, అట్లా చాలా కష్టపడి. కాబట్టి ఈ నా వంతుగా కొంతమంది కన్నా స్టూడెంట్స్కు మనకు బెనిఫిట్ కావాలని, ఒక ఎడ్యుకేషన్ నేర్పాలని, ఆ టైంలో మన దగ్గర ఎడ్యుకేషన్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఉండేది. అని అప్పుడు పల్లవి మోడల్ స్కూల్ 94లో ఫస్ట్ బోయినపల్లిలో స్టార్ట్ చేయడం అయింది. దాని తర్వాత ఈ అల్వాల్ స్కూలు 2010లో స్టార్ట్ చేసాం. తర్వాత పల్లవి స్కూల్స్ చాలా వచ్చాయి, 10 స్కూల్స్ సిటీలో, తర్వాత ఆల్ ఓవర్ తెలంగాణలో. ఇప్పుడు మన స్కూల్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రాంచైజ్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏమో 2003లో ఫస్ట్ స్టార్ట్ చేసి అది 5 స్కూల్స్ ఉన్నాయి. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ, పల్లవి మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేసాం. ఓవరాల్గా 40,000 స్టూడెంట్ ప్లస్ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర చదువుకున్న వాళ్ళకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిబిఎస్ఈ స్కూలు, మంచి ఎడ్యుకేషన్తో మంచి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాం. స్పోర్ట్తో సహా ఒక మంచి పౌరుని తయారు చేయడానికి ఆర్ట్, కల్చరు, ఫోటోగ్రఫీ, వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళను ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళని మంచిగా చదవడానికి యూస్ఫుల్ చేస్తాం. అయితే అందులో భాగంగానే ఇప్పుడు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు షుగర్ బోర్డ్ అనే కాన్సెప్ట్ త్రూ సిబిఎస్ఈ స్కూల్తో అంతటా ఏం చేశారు. తర్వాత అంటే ఫిట్గా ఉండాలనేది దీని ఉద్దేశం. ఏది ఫిట్గా ఉండాలంటే మంచి హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. దానికి ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఏ డ్రింక్స్ తీసుకోవాలి, ఏ డ్రింక్ తీసుకోకూడదు అనేది మెయిన్ ఉద్దేశం. అయితే ఎప్పుడైతే స్టూడెంట్స్ ఫిట్గా ఉంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఈ మంచి హ్యాబిట్స్ వస్తే, ఏది జంక్ ఫుడ్, ఏది మంచి ఫుడ్ అనే ఆలోచన వస్తే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటే మంచి హెల్తీగా ఉంటారు. మంచిగా హెల్తీగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళు చెప్పి వాళ్ళని హెల్తీగా ఉంటారు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్ హెల్తీగా ఉంటే టోటల్ ఇండియాలో సిటిజన్స్ అందరూ హెల్తీగా ఉంటే అప్పుడు మనం ఫిట్ ఇండియా అనే స్లోగన్ జస్టిఫికేషన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ షుగర్ బోర్డు ఈ కాన్సెప్ట్ను ఫాలో అయ్యి ఇండియాను ఫిట్ ఇండియాగా తీర్చాలి అనేది మెయిన్ ఉద్దేశం. అందులో ప్రైమ్ మినిస్టర్ గారి కోరిక కూడా అదే. ప్రైమ్ మినిస్టర్ గారు హెల్త్ ఇండియా దాని కొరకు ఖేలో భారత్ అని పెట్టారు. తర్వాత స్పోర్ట్స్కు చాలా ఎప్పుడు లేని ఎంకరేజ్మెంట్ వచ్చింది. మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏషియన్ గేమ్స్లో కానీ వరల్డ్ ప్రతి గేమ్లలో కూడా మన వాళ్ళు పార్టిసిపేట్ చేసి మనకు చాలా ప్రైజెస్ వచ్చినాయి. మన నేషనల్ గేమ్ కబడ్డీని కూడా అన్ని ఏషియన్ గేమ్స్లో, తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అయింది. ఇప్పుడు ఎట్లయితే క్రికెట్కి ఎట్లయితే క్రేజీ ఉందో, మనం ఫస్ట్ బ్యాడ్మింటన్, తర్వాత కబడ్డీ, ప్రతి గేమ్ కూడా ఇప్పుడు ఇంపార్టెన్స్ వచ్చి, తర్వాత మనకి ఇండియాలో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అయ్యి వాళ్ళు స్పోర్ట్స్గా పర్సన్గా ఉంటే వాళ్ళు పీఈటీ జాబ్స్ కానీ, లేకుంటే వాళ్ళు ఓన్ అకాడమీ పెట్టుకొని కూడా వాళ్ళ జీవనోపాధి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇది చేయడమైంది. ఇప్పుడు ఇండియాలో మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నాము. తర్వాత మనం 4th పొజిషన్కి ఎదిగాము. తర్వాత మనం నంబర్ 1 పొజిషన్కు 2047లో మన ప్రైమ్ మినిస్టర్ గారి డ్రీమ్ ప్రకారం కంపీట్ చేస్తున్నాము. అది ఎటు తిరిగి మనం సాధిస్తాం. అందులో భాగంగానే అది సాధించాలంటే మన ఫ్యూచర్ జనరేషన్ స్టూడెంట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అకాడమికల్లీ, నాలెడ్జ్ వైజ్, ఫిజికల్గా, మెంటల్గా మంచి హ్యాబిట్స్, ఇండియన్ హెరిటేజ్ రావాలి అనేది మా అన్ని స్కూల్స్లో 40,000 స్టూడెంట్స్ కూడా మేము మంచి హ్యాబిట్స్
నేర్పిస్తాం. ఇప్పుడు అట్లా యోగా డే కూడా మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం. ప్రతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, స్పోర్ట్స్ కానీ, అకాడమిక్స్ కానీ, వాల్యూస్ కానీ, కల్చర్ కానీ నేర్పడమే మా మెయిన్ ఉద్దేశం. అందులో ఆ భాగంగానే మా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. డిఫరెంట్ ఎంఎన్సీలో పనిచేస్తారు, లోకల్ ఎంఎన్సీలో పనిచేస్తారు, అడ్వకేట్స్ అయ్యారు. బట్ ఆల్ ఫీల్డ్స్లలో మన స్టూడెంట్స్ ఇప్పుడు ప్రతిభ పరుస్తారు. అయితే మా వంతుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారు చేసే కృషిలో మా వంతుగా మేము మంచి స్టూడెంట్స్ను తయారు చేసి నేషన్కి ఇవ్వాలన్నది మా ఉద్దేశం. సార్ ఒక క్వశ్చన్, ఫౌండర్స్ డే సందర్భంగా మీ సక్సెస్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? 3 దశాబ్దాలకు పైగా మీరు ఒక ఫౌండర్గా మీ ప్రస్థానం, మీ సక్సెస్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ సీక్రెట్ అంటూ ఏముండదు. సక్సెస్ సీక్రెట్ అంటే మనం హార్డ్ వర్క్, ఏ పని చేసినా సిన్సియర్తోని కంటిన్యూగా అది కంప్లీట్ అయ్యే వరకు మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అయితే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. అది సమ్టైమ్స్ తొందరగా వస్తుంది, సమ్టైమ్స్ డిలే కావచ్చు. కాబట్టి మనం ఏది కావాలనుకుంటే అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా మనం ఏం డ్రీమ్ చేసి ఏది కావాలంటే అది అవుతాము. కాకుండా దానికి మనం ఎఫర్ట్స్ పెట్టి మనం కంటిన్యూగా పనిచేస్తే అవుతారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక ఛాయ్ అమ్మే స్టేజ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఇండియాలో ఒక్కటే ఇది పాసిబుల్. మన అబ్దుల్ కలాం గారు ఒక సైంటిస్ట్ ఉండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ కాగలిగారు. తర్వాత మన ఇప్పుడు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఒక మామూలు ట్రైబల్ ఉమెన్ నుంచి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగలిగారు. కాబట్టి మన దగ్గరనే ఇండియాలోనే అది సాధ్యం. కాబట్టి కష్టపడి చదువుకొని మంచి క్యారెక్టర్ ఉండి మంచిగా పని చేస్తే, పని అంటే దాన్ని కంటిన్యూగా పర్సూ చేస్తూ సాధించే వరకు వదలకుండా పర్సూ చేసి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. మంచి ఫౌండర్కి కావాల్సిన విలువలు ఎలా ఉండాలో చెప్పారు సార్. పల్లవి అండ్ డిపి ఈ నెట్వర్క్ చాలా విస్తరిస్తోంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ అని ఏం లేదు. మనం పని చేస్తూ మనం గ్రో అవుతూ పోతున్నాము. మనం వేరే కార్పొరేట్ కాలేజీలో స్కూల్స్ లాగా ఇట్లా ఇంత ప్లాను, ఇంత ఎక్స్పాండ్ కావాలి, ఇంత ఇన్కమ్ జనరేట్ చేయాలని లేదు. మోస్ట్ అఫోర్డబుల్ అంటే ఉన్న దానిలో అఫోర్డబుల్ ఫీతోని మనం పల్లవిలో సపోజ్ మనకు ఒక ఎక్స్ ఫీ ఉంటే సేమ్ స్కూలు వేరే స్టాండర్డ్ ఉన్న స్కూల్స్ 2x ఉంటుంది. పల్లవిది డిపిఎస్ కూడా మన ఫీజుకు సేమ్ స్టాండర్డ్ అదర్ స్కూల్స్కు మనకు ఏ ఉంటే వాళ్ళది 2A ఉంటుంది, అంటే డబ్బులు ఉంటుంది. కాబట్టి విత్ అఫోర్డబుల్ ఫీతోని ఇప్పుడు హాస్టల్స్ కూడా పెట్టి స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ ఇచ్చి, అకాడమిక్ స్కాలర్షిప్స్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ ఒక 5 to 6 crores వర్త్ ఆఫ్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఎవరైతే మంచి టాలెంట్ ఉండి అయితే స్పోర్ట్స్ మ్యాన్ కానీ లేకుంటే అకాడమిక్ బాగుంటే ఆ స్కాలర్షిప్లు ఇచ్చి అది చేస్తాం. అదొకటే కాదు, ఆర్ట్, క్రాఫ్ట్, కల్చర్లో కూడా మంచి టాలెంట్ ఉండి వాళ్ళు ఫీజు పే చేయలేకుంటే వాళ్ళు కూడా అకాడమిక్, స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీలో పెట్టి వాళ్ళకు కూడా సీట్ ఇచ్చి వాళ్ళను పెద్దవాళ్ళు చేస్తారు. ఇప్పుడు మన స్కూల్స్ నుంచి ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్లో ప్రతి గేమ్లో మన స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత మన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆల్ ఇండియా వెళ్ళారు. తర్వాత మన శ్రీవల్లి రష్మిక ఇప్పుడు ఇండియా రిప్రజెంట్ చేస్తుంది టెన్నిస్లో. అట్లా మనకి ఇంకా ఇప్పుడు ఏషియన్ గేమ్స్లో స్కేటింగ్లో మన పిల్లలు వెళ్ళారు, దానికి 3 ప్రైజులు వచ్చాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా ఒక ఫౌండర్కి ఉండాల్సిన లక్షణాలు, ఎటువంటి విలువలు పాటించాలి, దాంతోపాటు ఈ షుగర్కి సంబంధించి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకుంటుందో అది ఈ పల్లవి మోడల్ స్కూల్స్కి అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో ప్రతి స్కూల్స్లో కూడా దీనికి సంబంధించి మన యువత స్ట్రాంగ్గా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవగాహన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనే మెసేజ్ కూడా మల్క కొమరయ్య సార్, ఫౌండర్ అండ్ చైర్మన్ పల్లవి స్కూల్స్ అండ్ డిపిఎస్ స్కూల్స్ సార్ చెప్పినారు.